జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించబోతా ఉన్నారు. 2022లో రోడ్డు వైండింగ్ పేరుతో ఈ ఊర్లో అంతా కూడా ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ వచ్చి కలిశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వస్తానని చెప్పి కలిసిన నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు. చూడొచ్చు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు, మనతో పాటు ఇండ్ల నాగేశ్వరం ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మరికాసేపట్లో మీ కోరిక మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా మీ ఇంటికి రాబోతా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నానమ్మా, మహా సంతోషం అమ్మా. నాకు మా అయ్య వస్తున్నాడంటే ఒక దేవుడు మా ఇంట్లోకి వస్తున్నాడు అన్నట్టుగా ఉందమ్మా. నాకు మాత్రం మా దేవుడమ్మా, నా అయ్యమ్మ. నాకు వరం అయ్యా, నాకు దేవుడిచ్చిన వరం అది. ఇంకొక జన్మని ఉంటే నా కడుపు నా బిడ్డ పుట్టాలని ఒక కోరిక ఒకటి ఉంది. నాకు పుట్టాలని కోరిక ఒకటి ఉంది. ఆ తల్లిగా ఉండాలని నాకు ఇంకా 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 ఉందమ్మా. అంటే 2022 ఆ సమయంలో రోడ్డు వైండింగ్ చేసే క్రమంలో ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది. పవన్ కళ్యాణ్ పట్టుకుని మీరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఈ గోళ్ళు పడేశారయ్యా. మై రెండో రోజు వచ్చేసాడు. ఇంకా నాకు ఏడుపు ఆగలేదమ్మా. మైని పట్టుకొని ఏడిచాను. ఆయన కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినట్టుగా ఉండే. అప్పుడు నాకు నీకేం పర్లేదమ్మా, నేనుండానమ్మా నీకు అన్నాడు. నేనుండాను అన్నట్టుగానే మాకు జరుగుతుందమ్మా. ఆయన మాట మాత్రం తప్పకుండా జరుగుతుంది. అంటే ఆ సమయంలో ఏం జరిగింది? ఇప్పుడు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ఏమి చెప్పాలమ్మా, నేను అవన్నీ నాకు చెప్పలేను. నేను అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు అంతా బాగానే ఉందమ్మా. మాకు అంతా బాగానే ఉంది. పింఛన్ వస్తుంది, అన్ని బాగానే ఉన్నాయమ్మా. మాకు ఏమి ట్రబుల్ అనేది లేదు మాకు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలతో పాటు కీలక శాఖలన్నీ కూడా చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక డిప్యూటీ సీఎం గా మాట ఇచ్చి మీ ఇంటికి రావడానికి? సంతోషమేనమ్మా. గొప్పతనం అది, చాలా గొప్ప. ఆ గొప్పతనం అసలు మై తీర్చుకుంటున్నాడు. అంత మాట తప్పేవాళ్ళు కొంతమంది ఉండే, మై మాత్రం మాట తప్పకుండా నా మాట మాత్రం నిలబడ్డట్టు చేశాడమ్మా. అది నా కోరిక అయ్యా. ఈ రోజు పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. మీ కళ్ళలో ఆనందం కూడా కనిపిస్తా ఉంది. మీ కుటుంబం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్? నేనా మయ్య అసలు సీఎం అవ్వాలి, ఇంకా 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 చెప్పుకుంటున్నాను. అదే నా కోరిక, అవ్వాలి. నేను చచ్చిపోయినాడు మాత్రం మయ్యను అయ్యి మాత్రం ఇద్దరు మాత్రం ఖచ్చితంగా మా మధ్య ఇక్కడ కలవాలి. సార్ మీరు చెప్పండి సార్, 2022 ఆ సమయంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఇక్కడ చూసాము. అప్పుడు మాట ఇచ్చిన ప్రకారమే పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఇండ్ల నాగేశ్వరమ్మ గారిని వచ్చి కలవబోతున్నారు. ఏం చెప్తారు? ఆ రోజున 2022లో అక్రమంగా ఇల్లు కొట్టేసిన పరిస్థితిలో ఆ రోజున బుల్డోజర్లకి, అంటే ఆ యొక్క గవర్నమెంట్, ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బుల్డోజర్ల ప్రభుత్వం లాగా బుల్డోజర్లతో ఇల్లంతా కొట్టేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటంలో పెద్ద సభ పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వారికి భూములు ఇచ్చారనే నెపంతో రైతుల్ని ఇల్లంతా పగలగొట్టినేసిన పరిస్థితి. ఆ రోజున బుల్డోజర్లకి అడ్డంగా నిలబడింది పెద్దమ్మ. ఆ రోజున మనం చూసాం అంతా. దాన్ని చలించిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆ నెక్స్ట్ డేనే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ఇంటిని ఓదార్చి, నేనున్నాను మీకు అండగా, మన ప్రభుత్వం వస్తుంది, మీకు అందా బాగుంటుందని చెప్పి ఆయన ఆ రోజున సొంత నిధులతో ప్రతి ఇంటికి ₹1,00,000 చొప్పున ఆ రోజున ఇచ్చి దాదాపు 42 ఇళ్లకి ఆయన ఇచ్చిన సందర్భం. ఆయన ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం, ఆ అమ్మతో చెప్పిన ప్రకారం, అమ్మ నేను తప్పకుండా అధికారంలోకి వచ్చి నాకు మీ ఇంటికి వస్తానంటే ఆ రోజున ఆవిడ ఒకటే ఆశీర్వదించింది, అయ్యా నువ్వు పెద్ద హోదాలో నువ్వు ప్రభుత్వంలోకి వస్తావు, నువ్వు ముఖ్యమంత్రి మించిన స్థాయిలో ఆ రోజున నువ్వు కలవాలి, నేను నీకు ఆశీస్సులు ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు చెప్పిందమ్మ. ఆ ప్రకారం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజున ఆవిడ దగ్గరికి మాటిచ్చిన ప్రకారం వస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటం గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఫ్లవర్స్ తో పాటు అన్ని కూడా డెకరేట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు కూడా అందరూ సిద్దమయ్యారు. 2022 ఆ సమయంలో రోడ్డు వైండింగ్ సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకుని అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కలవాలని చెప్పి ఆమె కోరిన నేపథ్యంలో మరికాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడికి రాబోతున్నారు. ఆమెతో భేటీ కాబోతున్నారు. కెమెరామెన్ రెడ్డితో కలిసి వినయ్, ఎన్టీవీ, ఇప్పటం గ్రామం నుంచి.